ఇదంతా కాదు, మేమిద్దరం సపరేట్ ఉంటాం, మాకు సపరేట్ చేసి ఇయ్యరు అంతే. వడ్ల పైసలు అంటారు ఇద్దరు. నాకు తెలియదంటే నాకు తెలియదు అంటారు. వడ్ల పైసలు అమ్మితే వచ్చిన 50,000. 50,000 చిన్న అప్పే వేసి ఉంచిండు, తీసుకెళ్ళి అక్కడ గట్టనే కట్టిండు. మాకే లేవు మరి వడ్ల పైసలు. అట్లా అంటే మేమేవాళ్ళకి చెప్పుకోవాలి పైసలు లేవని? ఇప్పుడు వడ్ల పైసలు అమ్మి మనం బంగారం చేయించుకున్నామా? మరి ఆ బంగారం ఎక్కడిది? వడ్ల పైసలతో చేయించుకున్నది కాకపోతే ఉన్నది అంటే ఊళ్ళు ఉండద్దు అంట. కట్టినని పిలిపి అన్నారా? చిన్న కొడుకు అని చదువుకొని పాపం అని నేను ఊర్లో కొంట తోలిస్తే నువ్వు ఈ పని చేసుకొస్తున్నావు. ఏం రా చిన్నోడా, పెద్దోళ్ళు లేకపోతే పిక్కుంటి వాడు ఇల్లైతే సంసారం అంతా ఇళ్ళ తీసుకొస్తుండు, అయ్యని అవ్వని చూసుకుంటుండు. ఇంత పెద్ద పంచాయతీ అవుతుంది, వాళ్ళ అత్తమ్మ ఇట్లా ఎందుకు రాలేరు మరి? పిలిపిస్తా అని చెప్పింది కదా, వచ్చి మాట్లాడాలని తెలియదా? 50,000 బెట్టింగ్ పెట్టి ఎవరు ఓడిపోమన్నారు? ఆ 50,000 రూపాయలు తీసుకుపోయి కట్టిండు, అందులో లేవమ్మా 25,000? ఏంటిదా నువ్వు లేపేది? పూరుకున్న కొద్ది బాగా ఏందన్నా, నా సొంత అన్నను కాదనుకొని దేవుడిచ్చిన అన్న అనుకొని ఎంబడ తిరిగిందన్న. నువ్వే గింత ఇచ్చేస్తే ఎట్లా అన్నా? గింత మోసమా అన్న? ఏమైందా గట్లా కూర్చున్నావు? పోయి వంట చెప్పు. చెప్పేది నీకే, ఏమైందే? ఏం లేదు, నిన్న పంచాయతీలో చిన్న మాట్లాడిన మాటలు గుర్తుకొస్తే బాధ అనిపిస్తుంది. నేను చిన్నకి ఏం తక్కువ చేసినా సొంత తమ్ముని కంటే ఎక్కువ చూసుకున్నా కదా. నన్నే అనడం కాకుండా మా వాళ్ళని కూడా ఎన్నెన్నో మాటలు అన్నాడు. చూసుకున్నామే, మనం ఎట్లా చూసుకున్నాం మనకు తెలుసు, కానీ మనకు అర్థమైతలేదు కదా, మరి ఏం చేద్దాం? అర్థం కాకపోనికి మన చిన్న పిల్లగాడు కాదు కదా, మనమే ఇంకా చిన్నోడు అనుకుంటాను. అయిందేదో అయిపోయింది, వాడు పోతా అంటుండు, పోనీ ఎందుకు అర్థం అంటున్నావు? అట్లంటే ఎట్లనే, అయినా మనమే వదిలేస్తే ఎట్లా వాళ్ళని? అయినా మనం తప్ప వాళ్ళకి ఎవరున్నారు? అరే అట్లా కాదే పిచ్చిదానా, వాళ్ళే మనల్ని వద్దనుకుంటారు, మనం మనల్ని వద్దనుకుంటున్నామా? వాళ్ళు మనం లేకుండా ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు. ఎందుకే మన ప్రశాంతంగా చెడగొట్టుడు? ప్రశాంతంగా ఉన్నది ఏమైంది అంటే వాళ్ళన్నట్టే నువ్వు కూడా ఏర్పడదామంటానువా? మరి ఏం చేద్దామే? వాళ్ళు ఏర్పడదాం అంటుంటే ఇంకా పట్టుకొని వెళ్ళాడదామా? ఓ పిచ్చిదానా, నీకు మాట చెప్పనా, మేము చిన్నగా ఉన్నప్పుడు పతంగులు ఎగరేసేటోళ్ళం. వాడు ఎప్పుడు నాకు మాట అంటుండే, అన్న ఆ పతంగే నేను, ఆ దారం నువ్వన్నా, నువ్వు నేను ఇట్లా ఎప్పుడు పట్టుకొని ఉంటే నేను అందరంతా పైకి ఎక్కి మస్తు ఆనందంగా ఉంటా అన్న అంటుండే. కానీ ఆ దారం అవసరం లేదు ఇప్పుడు, అంకి ఎందుకు అవసరం లేదో కూడా మనకు తెలియదు. ఏంది చిన్న గిన్నెలు అట్లా కింద పడేస్తావు? పాడేకి ఏం చేయమంటారు మరి? మా బతుకులే పాడైపోయినట్టయినాయి కదా. ఏమైనా మీ బతుకులకు మంచిగా ఉన్నాయి కదా. ఎన్ని రోజులంటే ఇట్లా ఉండాలా? మా బతుకులేదో మమ్మల్ని బతకనియ్యరు కదా. వేరు పడదామనే కదా పంచాయతీ పెట్టేది.
ఇంట్లోనే మాట్లాడుకుంటే సరిపోయేది కదా, పంచాయతీ పెట్టకుండా. మనలా మనమే మాట్లాడుకొని ఎవరి బతకాలు బతుకుతుంటే సరిపోయేది కదా. ఓహో, ఏది కావాలన్నా మిమ్మల్ని అడగాలనేమో. అడుగుడు కాదు, అడుక్కుంటాంలే, అడుక్కొని తీసుకుంటాం. ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా చిన్న? అర్థమవుతుంది. అన్నీ అర్థం చేసుకునే మాట్లాడుతున్నా. మరి ఇంకెందుకురా లేటు? మీరు వండుకోరు, మాది మేము వండుకుంటాం. ఇంకెందుకు లొల్లి? అంటే ఇదే ఇంట్లో మమ్మల్ని బయటకు పోనీయరు, ప్రశాంతంగా బతకనియరు. సంపురు మరి, సంపి నడింట్లో బొందబెట్టుర్రు. తమాకున్నారా నీకు? ఎందుకు చంపుతారు నేను? నాకు అర్థం కాదు. చంపేదాకా పోతున్నావు ముచ్చటంతా. ఇల్లు ఒకటేరా, 2 వంటలు ఉంటాయి. మీరు వండుకొని మాది మేము వండుకుంటాం. ఇంకెందుకు లొల్లి నీకు? సంపూరి బొందబెట్టరా మాట్లాడుతున్నావు? అగో గట్లెట్లుంటుంది? ఉంటే మీరన్ను ఉండాలా, మేమన్ను ఉండాలా? నన్ను ఉంటుందా గిసోటి సంసారం? మీరే ఉండురి మరి. మీరు మంచిగా ఉంటే మాకు సరిపోతుంది, మేమే వెళ్ళిపోతాం. అమ్మా తల్లి, నీకో దండం. నువ్వు ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? వేరంటే వేరు. మీ సామాన్లు మీయే, మా సామాన్లు మయ్యే. గుండు పిన్ను కాడికెళ్ళి మొదలు పెడితే గిన్నెల దాకా, పిన్నీసు కాడికెళ్ళి మొదలు పెడితే ఫ్రిడ్జ్ దాకా. ఓల సామాన్లు వాళ్ళయే, ఓల దారి వాళ్ళదే, అంతే. అరే ఇప్పుడు ఏమంటావురా? నీ బతుకు మీరు బతుకుతా అంటారు, అంతేనా? అంతే మరి. ఏంది చిన్న, ఎవరి వాళ్ళకే అంటావు, ఇంట్లో మాట్లాడద్దు అంటావు, పంచాయతీ పెడతావు, పంచాయతీలో పెద్ద మనిషిని నూకెత్తావు. ఇంకెట్లా మరి పంచేది పంచుకునేది? పంచనికి 10 మంది ఎందుకు వద్దే? 2 సరిపోరా? ఎవరు మరి ఆ 2? గీళ్ళేనా 2 పెద్ద మనుషులు? మరి ఇంకెలా తెచ్చుకుంటావా ఊర్లో? ఇక ఆమెను కూడా రమ్మనూరి, లేకుంటే ఈయన అన్ని పంచుకుంటాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ ఆమె వచ్చినాక మళ్ళీ కూర్చోవాలి అని అంటే మాతోని కాదు, ఊరికే పంచాయతీలు పెట్టుకున్నాడు. ఇంకా ఎందుకవా నన్ను బద్నాం చేసాడు ఎందుకు, నా పెళ్ళాన్ని బద్నాం చేసాడు ఎందుకు? నిన్న పంచాయతీలో 1 గంట మంది ముంగట ఎట్లా మాట్లాడారు? నా పెళ్ళం ఎగిరేస్తే నేను ఎగురుతున్నానా? దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతున్నాను నేను. అది చెప్పే మాటలు వినుకుంటా నేను మాట్లాడుతున్నానా? పంచాయతీలో గిన్ని మాటలు అంటారా? అది ఇంట్లోనే ఉంటుంది, నేను ఈయనే ఉంటా. అది ఎగిరేస్తే నేను ఎగురుతా అనుకుంటున్నా? నేను మాట్లాడలేనా? నాకు తెలియదా? మాట్లాడు, అది ఇంట్లోనే ఉంటుంది. ఏం మాట్లాడతారో మాట్లాడు, అదొకటి నేను ఒకటా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? సరే ఒప్పుకుంటా, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడురి. మేము మాట్లాడితే ఒప్పుకునే తట్టు ఉన్నావా నువ్వు? మరి మేము ఫైనల్ చేస్తే ఒప్పుకుంటావా నువ్వు? చెయ్యురి, ఫైల్ ఏం ఫైనల్ చేస్తారో చెయ్యురి. ఇంకా ముంచురు మమ్మల్ని, తొక్కురు, భూమిలోకి తొక్కురు మమ్మల్ని. తొక్కితే దొక్కించుకున్నట్టు ఉన్నావురా నువ్వు? నువ్వు దొక్కితే మేము దొక్కించుకుంటున్నాం. బయట సూపులకు చూడా నువ్వు తొక్కని మాట్లాడుతున్నావు. ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి రోడ్లో పెట్టినావు. ఏడ దొక్కుతారో వాళ్ళు దొక్కించుకుంటారో తెలుస్తలేదారా? తొక్కురు మాట్లాడుతున్నావు బాగా. మొన్న 2 ముగ్గురిని పిలిచినావు, కింద పడేసినావు. మరి ఇలా నేను చేస్తావు? కింద పడేసింది నేను కాదు, మీకు అనుకూలంగా పంచాయతీ ఉండాలని చెప్పేసి మీరు నూకి పడేసారు. ఎవరికి అనుకూలంగా ఉన్నారో ఎవరికి లేరో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఎవరు నూకేసిల్లో ఆ రోజు. కాకపోతే నేను మాట్లాడతానా, వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు. అవునవును, అందరికీ తెలుసు ఆ రోజు ఎవరు నూకేసారు, ఎట్లా పడ్డారు, అందరికీ తెలుసు. వద్దే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, పెద్ద మనుషులకు. అరే ఇవన్నీ ఎందుకే? ఇప్పుడు దేనికి కూర్చొని అది మాట్లాడమని చెప్పండి. ఇవన్నీ ఎందుకు మాట్లాడిన తోటి? చూసినావా ఈరన్న, పెళ్ళం మాటలు ఉంటాడు కూడా మాట్లాడుతున్నాడు. తెలుస్తుంది కదా మీకే. అరే నువ్వు మాటలు మంచిగా మాట్లాడరా, అర్థమవుతుందా? నువ్వు దేనికి కూర్చోడు అదే మాట్లాడు ఫస్ట్. అన్న నేను పంచాయతీకి దేని గురించి పిలిచిరో దాని గురించే మాట్లాడుతున్నా. పాతయ్యాన్ని తీసుకుంటా మాట్లాడేది వద్నే, నేను కాదు. నువ్వు నాకు చెప్పుడు కాదు, వద్నేకి చెప్పు. నేను సపరేకుంటే ఏం మాట్లాడుతున్నావు? అదే మాట్లాడమని చెప్పు. మరి ఇప్పుడు పిలిపించండి కదా అందరిలా, మరి అచ్చి అట్టి కూర్చుంటుంటే ఏమవుతుంది? దేని పిలిపించండి అడుగు మనం. వచ్చిరు కదా మీ పెద్ద మనుషులు 2, మాట్లాడి తెగొట్టు. ఏం వచ్చినాడా? ఏంది నీకేం కావాలి ఇప్పుడు? అది చెప్పు ఫస్ట్, అవన్నీ వదిలేసాయి. నేనేమన్నా బావా, వాళ్ళే కదా తవ్వి తీస్తున్నారు. ఎవరు తీస్తారు తవ్వి? అలా అడిగేది చెప్పావు నువ్వు, పట్టే సోదేంది చెప్తాను. ఏంది వద్నే? నేను మాట్లాడేది నీకు సోది లెక్కలు అనిపిస్తుందా? అయినా ఉన్నదన్నట్టు మాట్లాడితే నీకు గట్లనే అనిపిస్తుంది బావా. ఇవన్నీ కాదే, నేనో మాట్లాడు వాళ్ళో మాట్లాడు, ఇవన్నీ మంచి కాదు. ఇంట్లో గిన్నెల గిలాసుల కాడికి మొదలు పెడితే తాతయ్యలు సంపాదించిన ఆస్తి దాకా అన్ని సగం సగం కావాలి. అగో గిన్నెల గిలాసలు ఎక్కడి? నేను పెళ్లి కాగా నేను తెచ్చుకున్నా, గవెందుకు నీకు వంచిస్తారు?
అంటే వద్దే పెళ్లి కాక ముందుకు మేము ఉత్త భూమి మీద అన్నం వేసుకొని కూర వేసుకొని తిన్నాం అనుకుంటారు, మాకు లేవా? అరే ఆమె అన్నంత మాత్రానికి మీరు భూమి మీద తిన్నట్టు అయిపోతా అదరా? మాకు తెలియదు మీరు ఎట్లా తిన్నారు ఏం కథను? ఉత్త ఆమె అయితే ఏందిరా? ఆమె అనంగానే ఉత్త ఆమె అయితే ఎట్లారా? నేను రాకముందుకున్న బోలే వంచుకోర్రి, నేను తెచ్చుకున్న బోలు వంచుతా అంటే నేను ఊరుకోను. దాని గురించే కదా వద్దే నేను మాట్లాడేది. అయినా నీ గిన్నెల గిలాసాలు నాకెందుకు చెప్పు, తీసుకోవర్రి, మీరు తీసుకోవర్రి, ఇదో లేని బద్నాం మాకెందుకు? మరి ఉన్న బోళ్ళు అన్ని పంచాలి అని అంటే మీకు గిన్నెలు గిలాసాలు తీసుకోగా మాకు గిలాసనో చెంబ మిగిలదా? చెంచ మిగిలిన చాలు, గవే తీసుకొని పోతాం మేము. ఏమత్తాయిరా నీకు? ఇంకా గిన్నెలు గిలాసాలు కూడా రావు, ఇంకా బాగా పెద్దగా మాట్లాడుతున్నాయేమరా నీకు? ఏందమ్మా నాకు గిన్నెల గిలాసులు ఒక్కటి కూడా ఇంత రాదా? నేను సంపాదించింది ఏం లేదా? ఇంటున్నదంతా మీరేనా సంపాదించింది? ఏమున్నా చిన్నప్పటి నుంచి చూస్తున్నామ్మా, అన్నగాడు అని తలుగుతున్నా కదా. నేను నీకు కొడుకుని కాదా? నేను ఏమన్నా గాలికెళ్ళి వచ్చి పడ్డానా, లేకపోతే నన్ను చెత్త కుప్పలకెళ్ళి ఏరుకొచ్చుకున్నావా? నాకు గాయంత పుట్టి లేదా? తాతలు సంపాదించింది లేదా? ఏం చూసినా నాకు ఏమున్నారా నీకేమున్నారా అని మాట్లాడుతున్నావు. నా బతికేం కావాలి చెప్పు? రాలేవు అంటున్నావు. ఏం చేసినావని అత్తయ్య బిడ్డ నీకు? బయట కష్టం చేస్తేనేమో ఏర్పడుతుండే, పండగ అరిగితే కష్టమే ఏర్పడుతుండే. కష్టం లేదా ఏం లేదా, బ్యాగ్ వేసుకొని పోతివి, సీటీలో తిరుగుతివి, ఆ సిట్టిన దాని కిందని పట్టుకొని అత్తివి. ఎట్లా మాట్లాడుతున్నావు? చూసిరా పెద్ద మనుషులు మాకు ఎట్లా మాట్లాడుతుందో. తల్లిదండ్రులు ఇట్లా మాట్లాడుతారు, తోడబుట్టిన అన్నగాడేమో అట్లా మాట్లాడతాడు. నా బతుకు ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? అరే పెద్దమ్మ, నువ్వు గట్లా మాట్లాడితే ఎట్లా? పెద్దోనికి నువ్వు దగ్గరుండి పిల్లని చూసి పెళ్లి చేసినావు, వాళ్ళకింత సామాన్ పెట్టిండ్రు. చిన్నోడు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వాడిని కోలు పెడతారు. నువ్వే దగ్గరుండి వానికి అన్నీ చూసుకోవాలి, వాడు నీకు కొడుకు కాదా? అరే పెద్దమ్మ, అన్నీ నువ్వు గట్లా మాట్లాడద్దు, ఇద్దరిని కొడుకులే. ఇక మీరు ఇంతగానో చెప్తుర్రు కదా, వాళ్ళిద్దరు మొగలు బయట పోతారా ఎటు పోతారా నాకు తెలియదు. ఇక మీరు చెప్పినందుకనికి 2 బాగోళ్ళు 2 గిలాసాలు 2 గిన్నెలు ఇస్తా, అలా అండుకొని తింటారా ఏం చేస్తారా నాకు తెలియదు. అన్ని పెద్దోడే కష్టం చేసుకుంటా కొనుకొచ్చి ఇంట్లో పెట్టే. నేను ఏం కష్టం చేసినా నేను తీసుకొచ్చి పెట్టినా. వాడు ఇప్పుడు అన్ని సామాన్లు కావాలంటే నేను ఎడికెళ్ళి ఇస్తా? ఇచ్చినవి వంట కొని సపరేక అనుకోని. సరే అమ్మా, నాకు వచ్చేది ఏదో గిన్నెనో గిలాసనో ఇస్తే ఏది ఇస్తావో అది నీ చేతులతో నీ ఇత్తడి గిన్నె ఇచ్చినా సరే నేను బంగారం అనుకునే తీసుకుంటా. ఇంకేంద్ర చిన్నోడా, మీ అమ్మ కొనిస్తానే కదా సామాన్లు, చిన్నయో పెద్దయో, పెద్ద మనసు చేసుకొని తీసుకో. ఇంకేం మాట్లాడదామో చెప్పు, మాట్లాడదాం. కాదురా చిన్నోడా, ఇంట్లో అన్ని వస్తువులు మీరు పంచుకున్నారు, మంచిది. కానీ ఇంట్లో పెద్ద మనుషులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? పెద్ద మనుషులు ఉన్నారే, కాదా నేను అంటలేను. ఉన్నమాట ఏంటంటే నా లగ్గం ఏదో నేను చేసుకున్నా, నా సంసారం ఏదో నేను నడిపిస్తున్నా. వాళ్ళు నాకు 1 రూపాయి పెట్టి లగ్గం చేసింది కాదు. ఏమున్నా పెద్దోడు పెద్దోడు పెద్దోడు, ఆ వడ్ల పైసలా ఏందో అది వాళ్ళకే ఎరిక, నాకు ఏం తెలియదు. నాకు 1 రూపాయి పెట్టింది లేదు, చేసింది లేదు. ఇద్దరు ఆయన దగ్గరనే ఉండండి, అవసరం లేదు. ఉంటారు తీరా, నా దగ్గరే ఉంటారు, నాకేం బరువు కాదు. చిన్నప్పుడు నేను చూసుకోలేరా రా, ఇప్పుడు బరువు అవుతుందా? నేను చూసుకుంటే నా దగ్గరనే ఉంటారు, నీకు బాగా బరువు అవుతుంది. అరే చిన్నోడా, నువ్వు చెప్పేది కరెక్టే. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినావు, ఇక నీకు పైసా అప్పు కాలేదని చెప్పేసి తల్లిదండ్రులను చూడా అంటే లోకం త్రూ అని ఉంచదా రా? మీకు ఇద్దరికి ఉంటుంది అది బరువు బాధ్యత. రేపు ఎవడు పంచాయతీ చెప్పేసిండ్రని చెప్పేసి మా మీద కూడా ఉంచుతారా? అట్లా మాట్లాడితే కుదరదు, ఇద్దరు చూసుకోవాలి. అవునా? ఇక మీ మాట ప్రకారమే కాదు, కుదరదు అంటే అమ్మ నా దగ్గర 3 నెలలు ఉంటుంది, బాప్ అన్న దగ్గర 3 నెలలు ఉంటాడు, తర్వాత బాప్ నా దగ్గరకు వస్తాడు, అమ్మ అన్న దగ్గరకు వస్తుంది. ఇట్లయితే సాయి, మరి లేకపోతే నడవదు. అయిపోయిందారా పెద్ద మనిషి? మంచిగా అయిపోయినావు ముచ్చట్లన్నీ. నువ్వు నీ పిల్లలేమో కలిసి ఉండాలి. అమ్మ నువ్వు 3 నెలలు ఆడబెడతావు ఈడబెడతావు అంటే వాళ్ళు కలిసి ఉండొద్దు. ఇదేనారా దమాకులో మెంటలుండే మాట్లాడుతున్నాను? కలిసిండు గురించి ఈరోజు మాట్లాడుతున్నావేమో నువ్వు. ఈ లొల్లి పెట్టిందా నువ్వు కదరా? మరి కలిసి ఉండాలనుకున్నాక ఇట్లా పంచాయతీలు ఎందుకు పెడతాడు ఆయన? తెలిస్తే పంచాయతీ దాకా రావడానికి కారణం ఎవరికో అందరికి తెలుసులే. ఇంకోళ్ళు నువ్వు నీ పిల్లమైనా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిన వాళ్ళు రా. మేమే తీసుకొచ్చినా కానీ మీరు కరెక్ట్ ఉన్నారే, అన్నీ మేమే చేసుకొస్తామే. అరే చిన్నోడా, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లారా? వాడు ఇంటికి పెద్దోడు, వాడిని గౌరవం ఇవ్వాలి. నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది ఉండదు. మీ దగ్గర మేము ఉండు ఎందుకురా? మీరు మమ్మల్ని వంచుకున్నాడు ఎందుకు? మేము సచ్చేదాకా మేము కట్టిన ఇంట్లో మేమే ఉంటాం. అగో
గట్లెట్లుంటుంది? అత్తమ్మ మామయ్య వేరుండడు మాకు ఇష్టం లేదు. అత్తమ్మ మామయ్యని మేమే చదువుకుంటాం, మా దగ్గరనే ఉండని. చూసిరా పెద్ద మనుషులు మా వదిన ఎంత మంచి ప్లాన్ వేస్తుందో. అదేదో అత్తమ్మని మామని దగ్గర పెట్టుకొని పెద్ద బాధ్యత అని అనుకుంటుంది, కానీ దాని కథ అసలేందో తెలుసా? మా పాపకు నెలకింత పింఛన్ వస్తుంది, మా అవ్వ ఇంటికాడింత పని చేస్తుంది, ఒక పనామే దొరికింది, నెలకింది పైసలు ఇచ్చేటోడు దొరికిండు, ఓలో వదులుకుంటారు. ఇంతకుముందు నువ్వే అంటేవి కదా, అయ్యావా నాకు ఇద్దరద్దు అన్న దగ్గరనే ఉండని అన్నావు కదా. మరి ఇప్పుడేమాయ్? అప్పుడు మతికి రాలే నీకు? పింఛనిచ్చేటోళ్ళు మతికి రాలేదు, పని మనుషులు మతికి రాలేదు కదా. పూట పూటకు మాటలు మారుతావు. ఏం మాట్లాడుతాను అసలు నీకు అర్థమవుతుందా? నేను నీతో మాట్లాడతలేను వదినే, నేను ఉంటే మా అన్నగారితో మాట్లాడతా మా అయ్యవ్వ కోసం. అరే పెద్దోడా, ఆపరా మీ భార్య కోసేపు. అరే మీరు ఇద్దరై ఉన్నారు, వాడు ఒక్కడు ఉన్నాడు, మరి మీరు అర్థనే ఉన్నారు. అట్లా కాదా చిన్నోడా, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. అమ్మ నాయనకి చూసేది మీ ఇద్దరికి బాధ్యత ఉంది. ఉన్నదే ఒక ఇల్లు, నేనేది ఉండాలి మరి? ఇవన్నీ కాదు, దీనికి కూడా మంచి పరిష్కారం చేసే మాట్లాడరు, అట్లయితే నవ్వుకుంటా. ఇప్పుడు ఇంతకు ముందే మేము పోతాము అని అంటే మీరెందుకు పోతారు, నేనే పోతానన్నావు. ఇద్దరు ఉండగా ఒక తీరు మాట్లాడతానో, నలుగుట్లకు వచ్చేసరికి ఒక తీరు మాట్లాడతానో. మరి ఎందుకు ఇన్ని మాటలు మారుతానవు నువ్వు? నేను ఎప్పుడు ఒకటే తిరిగా మాట్లాడుతున్నావు వదినే. వట్టిగా ఇంటి పరువు బయట వేసుకోవడం తప్ప ఏం లేదు చిన్న. నేను కాదు, అది ఎవరు చేస్తారో ఏందనేది అందరికి తెలుసు. ఇగో ఒకటే చెప్తా నేను, ఒకటే ఇంట్లో ఉండి వాళ్ళు వేరే వేరే వంట చేసుకుంటే ఉండండి, లేకపోతే ఒకళ్ళు ఇంట్లో ఉండండి, ఒకటి బయట ఉండండి. కానీ ఒకటి చెప్తా, పెద్దలు మాత్రం ఇంటి నుంచి బయటకు పోవద్దు, అది ఇంటికి మంచిది కాదు. ఆ ఇంట్లో ఉండేది లేదే, మేము ఉన్నాము చెయ్యము, దానికి ఎంతనో ధర కట్టించేసేది. మేము బయట బంగ్లనే కట్టుకుంటున్నా, గుడిసెనే వేసుకుంటున్నా, నా ఇష్టము, మా సంసారం ఏందో మేము బతుకుతాము. వాళ్ళతో మాకు లొల్లి లేదు, లోకం లేదు, అంతే. 7 లక్షలు అంటే మా తోడు కాదు ఇప్పుడే, ఒక 6 నెలలు టైం కావాలి. ఇప్పటికిప్పుడు 7 లక్షలు అంటే మాకు కూడా ఏడైతే, మాకు కూడా చేయటం అయితే ఉంది. సరే ఇరన్నా, పైసలు కానీ టైం పడుతుంది అంటుంది కదా, మరి మేము అప్పట్లో బయట ఉంటాము, వాళ్ళని కిరాయి కట్టిమని. మరి అగో మేమెందుకు కిరాయి కడతాము? నిన్నేమన్నా ఉండం కద్దంటానమ్మా? 6 నెలలు ఇంట్లోనే ఉండు, మేము వండినాక అనుకొని తిను, లేకుంటే నువ్వు వండినాక మేమన్నా అనుకొని తింటాం. చట్, అలా తను ఉండనే ఉండా అంటే మేము అన్నాక అండుర్రి, మేము తిన్నాక తిన్నుర్రి, పన్నాక వండుర్రి, ఇదేంది? ఇవన్నీ నడవయి, మీతో ఉండా కుదరని పని అది. అవసరమైతే బర్ల కొట్టంలైన ఉంటాయి కానీ వీళ్ళతో ఉండవీరన్నా. ఉండిపో మరి, ఆ బర్ల కొట్టంలోనే. నువ్వేనా మనుషులతో ఉండేటోనివా? బర్ల కొట్టంలతో ఉండిపో. నీకు బర్లు ఆ కంటే మేము అద్దుమానం కనబడతాం కదా. చూసినా ఇరన్నా ఎట్లా మాట్లాడుతుందో. మా 6 నెలలు వీళ్ళతోనే ఇంట్లో ఉండన్నా, మళ్ళీ లేని పెంట పడైతేనే ఉంటుంది. ఇరన్నా సరేనే, నువ్వు చెప్పిన మాట ఏంటి? ఇక 6 నెలలు ఉంటా, ఎట్నో తిరిగి అడ్జస్ట్ అవుతా. ఎందుకంటే బయట ఉండి రెంట్ కట్టుడు కూడా నాతో కాని పని. సరేనా, నువ్వు చెప్పినట్టు ఉంటా. జరగ భూమి జాగ ఏదైతే ఉందో జరగ అన్నాను కొంచెం న్యాయం చేయ. జరిగిన అన్యాయం అంతా చాలు నాకు, ఇప్పటికే మస్తు ఇబ్బంది అవుతుంది. అరే ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నాయి కదరా, పైననేమో సామ్ చిన్నోడు చూసుకుంటాడు, కిందనేమో పెద్దోడు చూసుకుంటాడు, అంతే కదరా? ఇరన్నా, ఆ మీది అయితే నేను ఉంచుకుంటానే, ఆ కింది జర ఆనికే అప్ప చెప్పు. ఉండోలు కిందికి అనుకుంటే అల్లే నూకి పండబెట్టిర్రు. జర ఇప్పుడైనా జరంత న్యాయం చేసినవే సాల్తి, నేను మీది ఉంచుకుంటా, కింది అని అప్ప చెప్పు. కింద మాకెందుకు, పైన వాళ్ళకెందుకు? కింద సెరసగం మంచూరి, పైన సెరసగం మంచూరి. ఇప్పుడు ఆ రాంగనే చెప్పిండు కదా, గిన్నెల కాడికెళ్ళి గ్యాసుల కాడికెళ్ళి సెరసగం కావాలి అని. మళ్ళీ మీరెందుకు ఇట్లా మాట్లాడతారు? మీకేమైనా ఇస్తా అన్నాడా? మరి ఏది ఉన్నా కూడా సెరసగం మంచూరి. ఎందు వద్దని మళ్ళా కన్నా సగం మంచుడేంది? అవసరం లేదు, మీది నాకే, కిందిది మీకు. ఇల్లు వీకింది, బోర్లు బోకేలు వీకినాయి, ఈ భూమి జాగలలో నేను మీద ఉండద్దా? చెరువు నిండితే అది మొత్తం మునిగే పీకుతుంది కదా, నేను ఏం చేసుకుంటా వద్దే? జర గిన్నెలా అన్న నన్ను చూసుకోరా. మరి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. వాడంతే ఉన్నావు, నువ్వంతే ఉన్నావు. ఏం మాట్లాడను వీరయ్య, నువ్వు కింద ఉంది సగం పనిచేసేయి, పైన ఉంది సగం పనిచేసేయి, ఇద్దరికి అయిపోతుంది కదా. బావా, నీకన్నా మన న్యాయం అనిపిస్తుందా? ఇన్ని రోజులు వాళ్ళతో కలిసి ఉన్నందుకు నాకు ఏం వచ్చింది? ఏమన్నా నచ్చిందా? 2 గిన్నెలు వచ్చినాయి ఆ ఇంట్లోకి. వెళ్ళా 6 నెలల తర్వాతకెళ్ళి బయటకు వెళ్ళిపోమని చెప్పి ఏం చేయాలి చెప్పు? నేను నీకన్నా మన న్యాయం అనిపిస్తుందా? అరే చిన్నోడా, ఇగో మీ పెద్ద మనిషి బావ గదే చెప్తుండు, మీ అన్నవదిని అదే అంటుండ్రు, బాపమ్మ గట్లనే చెప్తుండ్రు. ఏం లేదు, పైన 2.5 ఎకరాలు సేర్సాం తీసుకోండి, కింది 2.5 ఎకరాలు సేర్సాం తీసుకోండి. లాభము నష్టం జరిగితే ఇద్దరికి నష్టం జరుగుతుంది, లాభం అయితే ఇద్దరికి లాభం అవుతుంది. ఇంకేంద్రా, ఏమైనా ఉంటే నేను తర్వాత చూసుకుంటుంది. అంతా నువ్వు అనుకున్నట్టు అవుతుంది కదా, మంచిగా అవుతుంది కదా.
నాకేమున్నదని ఇన్ని రోజులు ఇతను కలిసి ఉన్నందుకు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈరోజు పెద్ద మనుషులు అందరు నీ దిక్కుండి మాట్లాడుతున్నారు కావచ్చు, దేవుడు నా దిక్కున్నాడు, న్యాయం నా దగ్గర ఉన్నది. ఏదో ఒక రోజు నాకు జరగకపోతానే చూడకపోతానా? నిన్న ముంచి వాడేసినావు నన్ను. పంచాయతీ పెట్టింది నేను, న్యాయం జరిగేది నీకు. చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యు. సరే తీరన్న, నేను నమ్ముకొని వచ్చిన. కిందనే ఇస్తావా మీదనే ఇస్తావా, సగం సగం వస్తావో ఎట్లా చేస్తావో చెయ్యు. న్యాయం చేసినా నువ్వే, అన్యాయం చేసినా నువ్వే. అరే మీకు ఇప్పుడు అంతా ఓకే కదరా? మీరు మాట్లాడేవి అన్నీ మేము విన్నాం, మేము మాట్లాడినవి ఒప్పుకున్నట్టు ఈ పేపర్ వచ్చి సంతకం పెట్టుర్రి మీకు ఇష్టమైతేనే. అరే మళ్ళీ వెనక సిరి ఎతిరాలు చేయొద్దు, ఏమైనా అయితే మరి స్టేషన్లో మాట్లాడాల్సి వస్తుంది. ఫస్టే చెప్తున్నా, మళ్ళా ఇష్టమైతేనే సంతకం పెట్టుర్రి. ఈడ సంతకాలు పెట్టమంటాను కదా, నడు. ఇన్ని రోజులు మనం దేవత లెక్కనే కనబడ్డాం, ఇప్పుడే దయాలు లెక్క కనబడతానా? అవసరం లేదు మనకు ఊరికే ఈ పంచాయతీలు. నడు పెడదాం. తీసుకో. అన్నా నిజంగా చెప్తున్నానే, చాలా రోజుల తర్వాత మస్తు సంతోషంగా ఉన్నా తెలుసా. అది నీ ముఖంలో కనబడుతుందిరా నాకు. ఇన్ని రోజులు ఇంట్లో ఒకటే లొల్లి, ఒక్క రూపాయి నాకు వచ్చింది లేదు, చేసింది లేదు. వాడు ఏం చేసిండో ఆయనకి ఏరిక. కానీ నీ వల్ల మస్తు సంతోషంగా ఉన్నానే. అది అది నాకు కావాలరా, నీ ముఖంలో నాకు సంతోషం కనబడాలరా. నిజంగా చెప్తున్నా, నాకు తోడబుట్టిన అన్నగాడు ఆడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనే. కానీ నువ్వు నాకు దేవుడిచ్చిన అన్నతో సమానమే. అరే సాల్రా, నువ్వు నాకు ఆ మాట అన్నావు చూడు సార్. అన్నా ఒక్కటి చెప్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు ఏ చేయమంటే అది చేస్తానే, నువ్వు ఎట్లా చెప్తే గట్ల వింటా అన్న. అరే నాకు కావాల్సింది అదేరా, నాకు తెలుసురా. నువ్వు ఏం చెప్తే అది చెప్తావు నాకు తెలుసు. అరే అన్న ఏందన్నా చూర్రా ఫస్ట్ నువ్వు. $10 లక్షల ఎవడిచ్చేదన్న నీకు? ఎవడు చెప్పు నేను ఇబ్బంది పెట్టేది? వాడు అడ్రస్ చెప్పన్నా, రూపాయి కడికెళ్ళి వసూలు చేసుకొస్తా. నాకు గింత సహాయం చేసినావన్నా, నీకు గింత పూర్తి చేయలేనా నేను? అది నీదేరా. ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు? నేను నీ దగ్గర గిన్ని పైసలు ఎప్పుడు తీసుకున్నా? 10 లక్షలు ఏందన్నా ఇది? ఇంత మోసము? తమ్ముడు నోట్లకేంచి మంచి మాటలు వస్తున్నాయి, నీతులు చెప్తుండు మనకు. అరే మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అరే నేను నీకు మోసం చేసింది అయితే మరి నువ్వు మీ అన్నకి చేసింది ఏందిరా? గుళ్ళో పూజనా? ఇక మోసం గురించి నువ్వు నేనే మాట్లాడుకోలే. ఏం మాట్లాడుతున్నావురా? ఏందన్నా, నా సొంత అన్నను కాదనుకొని దేవుడిచ్చిన అన్న అనుకొని ఎంబడ తిరిగిందన్న. ఏందన్నా గింత దారుణము? దారుణం ఏంటిందా? అరే నేను నీకు ఎప్పటి నుండి తెలుసురా? చిన్నప్పటి నుంచే కదా. నేను కానీ ఊళ్ళే పక్క ఊళ్ళే కానీ ఎవ్వనికన్నా కానీ షూరిటీ లేకుండా, బంగారం లేకుండా, భూమి పత్రాలు లేకుండా ఎవ్వనికన్నా ఒక్క పైసా
ఇచ్చింది చూపెడతావురా. అన్న ఎప్పుడు చూడలేనే, ఎవ్వరికి ఇయ్యలేవే నువ్వు. కానీ ఒక్కనికి ఇచ్చిండ్రా. ఎవడన్నా? నువ్వేరా. అవునన్నా, నువ్వు ఇచ్చినవే, నేను కాదనని. నువ్వే కదనే నాకు పంచాయతీ చెప్పనీకి వచ్చినావు. ఒక్క రూపాయి అన్న వచ్చిందా? ఓ ఇల్లు వచ్చిందా? ఓ సామాన్ వచ్చిందా? ఇంత జాగ వచ్చిందా? నా పరిస్థితి ఏందో నీకు తెలుసు కానీ నువ్వే గిట్లా మాట్లాడితే నేను ఊళ్ళకి చెప్పుకోనే ఈరన్నా. నా పరిస్థితి ఏందో నీకు అంతా తెలుసు కానీ మా అన్నగాడు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఇప్పటికి ఒక్క దిక్కు లేదు. నేను ఏం చేసి కట్టాలి చెప్పు, నువ్వే చెప్పే ఈరన్నా. అర్రే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్తా తీరా. అరే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారా. మీ అన్న 6 నెలల తర్వాత 7 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు కదరా, అవి నాకు ఇచ్చేసాయి. ఇక మిగతా 3 లక్షలు అంటావా? అవి మెల్లగా చూద్దాం, ఏమంటావురా? ఏందన్నా అంటే 7 లక్షలు? అవి నాకు ఇల్లు కట్టుకోనికి ఇస్తానడే, గవి నీకు ఇస్తే నేను రోడ్ల మీద వరాల్సి వస్తుంది. కొత్తగా పడేదే ముందరా, నీకు అర్థమవుతుందా? ఆల్రెడీ మీరు రోడ్ల మీద పడే ఉన్నారు. ఇరానా నాతో నా 7 లక్షలు కట్టుడు కాని పని, అది కుదరదు. నీకు తెలిసిన విషయమేనే, నా పెళ్ళాన్ని నేను లేపుకొని వచ్చింది, దానికి ఇంత ఇల్లు కూడా కట్టకపోతే నా బతికెందుకే ఇరన్నా? అవునరా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పటికిప్పటికి 7 లక్షలు అంటే డబ్బులు ఇవ్వాలంటే కష్టమే. సరేరా, నీకు ఇంకొకటి ఆఫర్ ఇస్తా. నీ పేరు మీద ఉన్న 3 ఎకరాలు ఉంది చూడు, అది నా పేరు మీద రాసేసాయి. ఇంకేంద్రా? జాగేందన్న జాగా? నిన్ను నమ్ముకునే కదా వీరన్న మా అన్నతో విడిపోయినా. ఆ ఉన్న జాగా అడిగితే నేను ఎడికెళ్ళి బతకాలన్నా? అరే నేను 1,00,000 చెప్తా, నీ బుద్ధి ఏమైందిరా? అయినా నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నీ ప్లేస్లో మీ అన్నగాడు ఉంటుండే, నా చేతిలో జాగ ఉంటుండే. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు అర్థమవుతుందన్న నీ అసలు రంగేందో. ఇన్ని రోజులు నా ఎన్నిక తిరుగుతూ ఉంటే నా మంచి గురించి అనుకున్నా అన్న. అన్నా జాగ అడుగుతున్నావు కదా, జాగా కాదు, దాంట్లో మొలిసిన గడ్డి పోస కూడా ఇయ్య. ఏం చేస్తావు చేసుకో. ఇస్తావురా? ఇయ్యా. ఇస్తావురా? ఇయ్యా అన్న. ఇస్తావురా? ఇయ్యా. ఇస్తావురా? ఇయ్యా. ఇస్తావురా? ఈరన్నా ఒక్కటి గుర్తుపెట్టుకో, నా పానం పోయినా సరే నా జాగా రాసిచ్చేది లేదు. ಬೆರಸಿಗಾಲಗೆ ಬೆಂದಾರ ಬೆರಸಿಗಾಲಗೆ ಬೆಂದಾರ ದಮ್ನನ 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 అరే ప్రాణం పోయిందారా? ప్రాణం పోయినాకనే జాగ రాసిస్తా అన్నావు కదరా, ఇప్పుడు రాసిరా. ఇప్పుడు ప్రాణం పోతుంది చూడు. చంపాల్సిందంటే ఆడ కాదన్నా, ఈడ కొయ్యన్నా. ఈడ ఏడరా? ఈడనా? పైకి కొద్ది పైకి. ఈడనా? పైన ఇంకా కొద్దిగా ఈడా అన్నా. నువ్వేంద్రా సంపు అని చెప్పేసి నువ్వు చచ్చిపోయినావేంద్రా? నాకు తెలిసి చచ్చిపోయి ముంగట నిజం చెప్పి చచ్చిపోయింది నువ్వు ఒక్కనివేరా. సారీరా, రెస్ట్ ఇన్ పీస్.
పోరా పో, ఎటు పోతావురా? నీ వెనక వస్తున్నా పో. చేయన్నా, ఫోన్ లిఫ్ట్ చేయన్నా. అన్నా నా వీరన్న సంపనికి వస్తుంది అన్న. ఈరన్నని సంపుతున్నా. అయిపోయిందారా మాట్లాడు, ఇక మొదలు పెడదామారా? ఏంద్రా ఇవ్వందాక లేని ధైర్యం ఇప్పుడు ఎట్లా వచ్చిందిరా? నాకెదురు నిలబడ్డావు. చూస్తావా నా ధైర్యం ఏందో? చూడు. మంచిగా దొరికిండ్రా. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి చావనీకి నా కొడకల్లారు ఇప్పుడు రండిరా. Karuara de Karuara